హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో బరువు అనే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ అదే విధంగా మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో బరువుని సులభంగా మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే బరువు ఈజీగా తగ్గుతామని చెప్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ పంచగవ్య నిపుణులు అలాగే మర్మ చికిత్స స్పెషలిస్ట్ గోమతి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. సో నేను చెప్పినట్టు బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన టాస్కే అండి. కానీ చాలా మీరు అంటున్నారు కదా, చిన్న చిన్న రెమెడీస్ కావచ్చు, కొన్ని టిప్స్ కావచ్చు, అవి చేంజెస్ చేసుకుంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో సులభంగా తగ్గచ్చు అంటున్నారు. మీరు బరువు తగ్గడం చాలా ఈజీ, మాకు బరువు పెరగడమే కష్టం. కష్టమా? చాలా కష్టం. బరువు పెరగడం అనేది చాలా ఇబ్బంది, అది మనసుతో కూడుకుంది. బరువు తగ్గించడం ఏంటంటే ఉపవాసాలు చేసిన బరువు తగ్గుతారు, డిహైడ్రేట్ అయిన బరువు తగ్గుతారు, అండ్ డయేరియా వచ్చినా కూడా తగ్గుతారు. అంతే, పెద్ద విషయం కాదు. కానీ బరువు పెంచడం చాలా కష్టం. అంటే ఒక పర్సన్ అధిక బరువు అన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 కేజీలు ఉంటే ఆయన ఉండాల్సిన వెయిట్ 70, కానీ 100 కేజీలు ఉన్నారు. సో ఈ 30 కేజీస్ లాస్ అవ్వడం అంటే డిఫికల్ట్ టాస్కే కదండి. ఎప్పుడు అంటే మీకు బరువు అనిపిస్తుంది అంటే వేరే వాడు ఎవరైనా అంటేనే బరువు అనిపిస్తుంది. మీరు ఇంటర్నల్ స్ట్రక్చర్ చాలా బాగా మంచి మాట అన్నారు. నేను బరువు అన్నాను, వేస్ట్ అంటాం. మేము వెయిట్ లాస్ అన్నాం, వేస్ట్ లాస్ అంటాం. వేస్ట్ లాస్ ఒక బోన్ ఉందండి, బోన్ స్ట్రక్చర్ తగ్గట్టుగా మొత్తం బాడీ తయారవుతుంది ఎవరికైనా. అంటే లోపల ఆర్గన్స్ కూడా తయారవుతుంది. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇక్కడ థైస్ తగ్గాలి, బాడీ తగ్గాలి, హ్యాండ్స్ తగ్గాలి అంటారు. అది తగ్గిపోయిన తర్వాత లోపల ఆర్గన్స్ తగ్గవు. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్ పెయిన్స్ వస్తుంది, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తుంది, ఎక్కువసేపు ఫ్యాటీగా అయిపోతాం, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంటుంది. ఇవన్నీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. అందరూ బిఫోర్ ఆఫ్టర్ ఆ వెయిట్ మెషిన్ వరకే కాన్సన్ట్రేట్ చేస్తారు. మేమేం చేస్తామంటే వేస్ట్, ఒక బాడీలో ఎక్కడెక్కడ వేస్ట్ ఉంది ఆ పార్ట్స్నే కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ మర్మ పాయింట్స్ చేస్తాం. అంటే అక్కడ ఫ్యాట్స్ ఏవైతుందో రబ్ చేయడం వల్ల అది ఫ్యాట్స్ కరుగుతాయి. అక్కడ దానికి తగ్గట్టుగా ఆసనాస్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వెయిట్ బాగా తగ్గిపోయి అనుకో మొహం పీక్కుపోతుంది. అందంగా అనేది మొహం ఇండికేషన్, బాడీ ఎంత ఉన్నా కూడా ఫేస్ ఇండికేషన్. ఇవి తగ్గకూడదు. ఈ పార్ట్లో తగ్గకుండా ఓన్లీ లోవర్ పార్ట్ని అర్థం చేసుకుంటాం. వెయిట్ అంటే ఎక్కడైనా అవ్వచ్చు, బోన్ వెయిట్ అవ్వచ్చు, మజిల్ వెయిట్ అవ్వచ్చు, మాస్ వెయిట్ అవ్వచ్చు, ఫ్యాట్ వెయిట్ అవ్వచ్చు. బాడీలో ఏది ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఫ్యాట్స్ రెడ్యూస్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ అంటే బాగా మాంసం బాగా సైడ్లో ఎక్కువ ఉన్నాయి, ఆ పార్ట్ని ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే నాజుకు వస్తుంది బాడీ. సో మనం ఓవరాల్గా వెయిట్ తగ్గించామనుకోండి, వెయిట్ మెషిన్ అనే దీంట్లో ఫస్ట్ వచ్చే స్ట్రెస్, బీపీ వస్తుంది, దానివల్ల జుట్టు ఊడిపోతుంది, అండ్ ఏది తినేది అరగదు. ఇవన్నీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. ఇక్కడ మనుషులు ఏంటంటే 3 రకాలుగా తినేస్తారు. అంటే ఆకలేసోటి, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఇష్టం ఒకటి. సో ఫస్ట్ వాళ్ళకి చాలా మంచి హెల్దీ ఉంటుంది, అండ్ మోర్ రెండు వైపు దానికంటే ఫ్యాటీ అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ లో ఉండేసి ఓవర్ ఈటింగ్ చేస్తాం, అక్కడ కాన్షియస్నెస్ ఉండదు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్స్ ఎక్కువ జమ అవుతాయి. ఎవరైతే కాన్షియస్ గా తింటున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఉండేది హెల్తీ సిస్టమ్ ఉంటుంది. సో వీళ్ళని పక్కన పెడదాం. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే 3 పదార్థాలు తింటారు, ఎట్లా సాలిడ్, లిక్విడ్, సెమీ సాలిడ్స్. నేనేం చేస్తాను, వాళ్ళకి వాళ్ళ వర్క్ స్టైల్ బట్టి మార్నింగ్ ఒక సాలిడ్, ఆఫ్టర్నూన్ లిక్విడ్, అండ్ నైట్ సెమీ సాలిడ్స్ ఇస్తాం. అంటే 3 ఒకటే ఇవ్వం. ఇడ్లీ, దోశ, పూరి, చపాతి ఇవన్నీ కూడా సాలిడ్స్ కింద వస్తాయి, రైస్ కూడా. అండ్ సూప్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఏదైతే జావలు కానీ ఇవన్నీ సెమీ లిక్విడ్స్ కింద వస్తాయి. లిక్విడ్స్ అనుకుంటే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే వాటర్ మిలన్ వాటర్, కోకోనట్ వాటర్, మిల్క్, ఇవన్నీ లిక్విడ్స్ కింద వస్తాయి. వాళ్ళ వర్క్ బట్టి ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఒకలాగా ఇస్తాం. బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ 3 సెమీ లిక్విడ్స్, సాలిడ్స్, ఈ 3 మార్పు చేస్తూ ఎవ్రీడే ఫుడ్ మారుస్తూ, అంటే నిన్న ఇడ్లీ మళ్ళీ ఈరోజు రిపీట్ కాకుండా మళ్ళీ వాళ్ళకి ఫైబర్ ఫుడ్ ఇస్తూ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది అర్థం చేసుకుంటూ ఇస్తే నీట్గా ఇష్టపడి వెయిట్ లాస్ అవుతారు. ఎక్కడ ప్రాపర్ వేస్ట్ ఎక్కడ ఉంది అక్కడ పోతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ మ్యాండేటరీ, ఎక్సర్సైజ్ చేసుకోవాలనే వాళ్ళకి మసాజ్ మ్యాండేటరీ. సో మసాజ్ అండ్ ఎక్సర్సైజ్ 2 చేసుకున్నారు అనుకోండి, సూపర్ గుడ్ గా తగ్గుతారు ప్రాపర్ గా. మనం తగ్గించేది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటాం, ఫ్యాట్స్ తగ్గిస్తుంటాం, కార్బోహైడ్రేట్స్ వల్ల ఏవైతే బాడీ ఎక్కువ అయిపోతుందో వాటన్నిటిని తగ్గించుకుంటూ మార్పు చేస్తాం. మీరు అన్నారు కదా 3 కేటగిరీస్ ఉంటాయని, నేను ఒక 4th కేటగిరీ యాడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు టైంకి తినేస్తాం. ఇప్పుడు 9 అయింది, బ్రేక్ఫాస్ట్ చేయాలి, 1 అయింది, టైం ఫర్ లంచ్ చేసేద్దాం. సో ఈవినింగ్ 4 స్నాక్స్. అట్లా తినే వాళ్ళు హెల్దీగా ఉంటారంటారా? బయలాజికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన బాడీలో బటర్ఫ్లై స్టార్ట్ అవుతాయి, లోపల క్రేవింగ్స్. అప్పుడు దాహం అనే వస్తుంది, నిద్ర అని వస్తుంది, లేకపోతే ఆకలి అని వస్తుంది. ఈ 3 మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, దాహం వేస్తే నీళ్ళే తాగాలి, ఆకలి వేస్తే తినాలి. కానీ ఇప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు ఏం చేస్తారు, టీ కాఫీ తాగుతారు, ఆ బిస్కెట్స్, రస్కులు తింటారు. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉబ్బుతుంది, వాడికి ఆకలి చచ్చిపోతుంది. అప్పుడు వచ్చేది బాడీ, ఆ బాడీ వచ్చేస్తుంది, కానీ స్టామినా అనేది తగ్గిపోతుంది.
అంటే హెల్తీగా ఉండాలంటే ఇమ్యూనిటీ కూడా పెరగాలి కదండి. మీరు కొంచెం వర్కౌట్ చేసినా కూడా మీ బాడీ సహకరించాలి. అవి జరగకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీ ఆటోమేటిక్గా కొంత 50 దగ్గర రీచ్ అయ్యేసరికి డిఫ్లిషియేషన్ ఎక్కువైపోతుంది, పడిపోతూ ఉంటుంది. నేనేమంటాను, మీరు తినే దాంట్లో కార్బోస్, మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ బట్టి వెళ్ళండి. సో ఇక్కడ వేస్ట్ ఉంది, ఇవి తగ్గించడానికి ఏవైతే ఉన్నాయో ఆసనాస్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవే చేయాలి. వాళ్ళు అన్ని చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా తగ్గిపోతే బాగా వీక్ అయిపోతాం. మీరు చెప్పింది చాలా మంచిది. టైం బట్టి కాదు, బాడీ బయాలజికల్ టైం బట్టి తినాలి. ఆకలి వేసినప్పుడు నెక్స్ట్ 6 అవర్స్ బట్టి చాలా రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 6 అవర్స్ పడుకునే టైం అప్పుడు నిద్ర పెంచే ఫుడ్డే మనం తినాలి. నిద్ర పెంచే ఫుడ్ తినలేదు అనుకోండి, ఇప్పుడు నైట్ ఎప్పుడైనా పడుకోరుది, అప్పుడు మంచి బిర్యానీ తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. బంగాళదుంప ఏదైనా బాగా తినేసాం నైట్ ఎక్కువ, అంటే ఫ్రైస్ తినేసాం, అప్పుడు ఏమవుతుంది, బాడీ బరువు అయిపోతుంది నెక్స్ట్ రోజుకి. ఇవన్నీ సిస్టమేటిక్. మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటే, ఓన్లీ వెయిట్ మెషిన్ మీద అర్థం చేసుకున్నాం అనుకోండి, అరే నేను 80 ఉన్నాను తగ్గాలి, ఏమి కాంపిటీషనా, ఏం కాదు, ఎంత హైట్గా అంత బాడీ ఆటోమేటిక్ తయారవుతుంది. వాళ్ళకి ఆయాస పడుతున్నా, ఓవర్ ఈటింగ్ లో బాడీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అయిపోయి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మాత్రం వెయిట్ లాస్ చేయాలి. ఊరికే వెయిట్ లాస్ చేసా అనుకోండి, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. మీతో పాటు 100 కేజీలు పెరిగిన తర్వాత హార్ట్ తయారైంది, లివర్ తయారైంది, కిడ్నీ తయారైంది, మరి దాని సంగతి ఎవరు? మీరు వెయిట్ తగ్గిస్తారు, కానీ అవి తగ్గవు. దానికి ఇవ్వాల్సిన ఫుడ్ మనం ఇవ్వట్లేదు. అప్పుడు ఓవరాల్ ఈ డైట్ సిస్టమ్ లో అదే ప్రాబ్లం. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే అండి, వెయిట్ అనగానే చాలా మంది చేసేది డైట్స్. వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు. సో ఏది బెస్ట్ అంటారు? ఒక ఐడియల్ గా ప్రాపర్ గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏది బెస్ట్ అంటారు? యాజ్ పర్ దేర్ లైఫ్ స్టైల్ అండి. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు తింటే ఆటోమేటిక్గా అన్ని జరుగుతుంటాయి. సో మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే డైట్ మెయింటైన్ చేయండి. డైట్ లోనే డై ఉంది. చేంజ్ యువర్ న్యూట్రిషన్. ఏది మంచి ఫుడ్? కొన్ని న్యూట్రిషన్ యాజ్ పర్ వాతం వాళ్ళకు ఉంది, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి హై వాటర్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి. సో కఫం వాళ్ళకు ఉంది, వాళ్ళకి పిత్తం రిలేటెడ్ పెంచుకోవాలి, అంటే వాతం పెంచుకోవాలి, అంటే లోపల ఉండే కఫాన్ని అంతా కరిగించాలి ముందు. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫుడ్ డైల్యూట్ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే కదా దోశ వస్తుంది, ఇది కూడా బాడీ హీట్ జనరేట్ చేయాలి. అది చేయకుండా మనం ఏది పడితే అది న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతే, అంటే ఈ డైట్లోకి చాట్లో పట్టుకుని వెళ్తే టెన్షన్ వస్తుంది కానీ ఏం రాదు. చాలా మంది డైట్ చూడండి, ఎవరైనా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి తర్వాత వచ్చేది హెయిర్ లాస్ అవుతుంటారు, హెయిర్ లాస్ అవుతుంది, వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, ఫ్యాటిక్ వస్తుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకే, మంచి ఫుడ్ ఏంటండి? మనం తీసుకునే రోజువారీ ఆహారంలోనే ది బెస్ట్ ఫుడ్ అండ్ జనరల్ గా వాత బాడీ అయినా సరే, పిత్త బాడీ అయినా, ఎవరికైనా సరే వెయిట్ లాస్ అవ్వే ఫుడ్ ఏమైనా ఉందా? ఫస్ట్ నేను చెప్తాను, అంటే ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకుందాం. ఈ రోజుల్లో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ వెయిట్ అవుతున్నారు. ఫస్ట్ ఐటీ ఎంప్లాయీకి బ్రెయిన్ రిలేటెడ్ ఫుడ్ పెరగాలి. వాళ్ళకి మొదటి నేను సూప్స్ ఇస్తుంటాను. మార్నింగ్ సూప్స్ ఇస్తాం, మధ్యాహ్నం పూట ఫుడ్ ఇస్తాం, హెవీ ఫుడ్ వాళ్ళు ఏది తిన్నారు. సాయంత్రం మొత్తం లిక్విడ్స్, అంటే ఉప్మా లాంటివి, జావాల్ లాంటివి సాయంత్రం ఇస్తాం. మార్నింగ్ వాటర్ ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 o'clock మళ్ళీ ఆకలి వస్తుంది. ఆ లంచ్ టైంలో బాగా హెవీగా తిన్నారంటే అది ఈవినింగ్ 7 వరకు ఆగుతుంది. 7లో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఒక లైట్ ఉప్మా లాంటివి తీసుకున్నారో బాడీ సెట్ అవుతుంది. 3 పూట్ల సాలిడ్ తింటే వెయిట్ వస్తుంది, ఎందుకంటే సిట్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్. అదే మార్కెటింగ్ వాళ్ళకి మార్నింగ్ ఎక్కువ ఫుడ్ ఇస్తాం, వాళ్ళు వర్క్ చేయాలి. సో ఈవినింగ్ మధ్యాహ్నం పూట ఏం చేస్తాం, లిక్విడ్స్ పెడతాం, సాయంత్రం సెమీ లిక్విడ్స్ పెడతాం. మార్నింగ్ నైట్ ఏ రోజు కూడా ఎవరు ఆపకూడదు. మార్నింగ్ చాలా మంది డైట్ చేయడం వల్ల డైట్కి బ్రంచ్ చేస్తారు, అలాంటప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతుంది బై గ్యాసెస్, బై కాన్స్టిపేషన్, అలాంటి వాటికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సురేష్ గారు, చాలా వివరంగా చెప్పినారు. థ్యాంక్ యూ, నమస్తే.